ఘనమైన యేసు నామంలో అందరికి శుభాలండి. ఇది నాన్న ఒక చక్కని టాపిక్ చర్చించుకుందాం. ముందుగా బంగారు పరిగ. ఇష్టం అనేది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉంటుంది. ద్వేషం అనేది నీకున్న ఇష్టాలన్నీ మర్చిపోయేలాగా చేస్తుంది. మనము దేవుడిచ్చే జ్ఞానాన్ని ఇష్టపడి నేర్చుకోవాలి. నువ్వు చేస్తున్న వృత్తిని ప్రేమించవచ్చు కానీ నీ జీవితం, నీ కుటుంబం అంతకంటే ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎక్కువగా ప్రేమించి కాపాడుకోవాలి. ఉద్యోగం ఉంటుంది, ఊడిపోవచ్చు కానీ, దూరం కావచ్చు కానీ, నీ జీవితం, నీ కుటుంబము నీతోనే వస్తుంది. కాబట్టి ఉత్తమ వ్యక్తిగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులతో జీవించడం అలవాటు చేసుకోవాలి. మనం నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఎందుకంటే ఒకటేమో మరి నీడనిస్తుంది, ఒకటేమో తోడుగా ఉంటుంది. మొక్కేమో చెట్టయి నీడిస్తుంది, మరి ఈ స్నేహం ఏమో మనకు తోడుగా ఉంటుంది. మరి అందుకని మనం ఎంత అందంగా పాడుకుంటామండి, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసు మనకు మంచి స్నేహితుడు, ఆయన మనకు సన్నిహితుడు. ఆయనతో ప్రార్థనా సహవాసంలో మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. మరట నిన్ను తిట్టేవారి ముందు మోగవాడిలాగా ఉండాలట, నిన్ను పొగిడేవారి ముందు చెవిటివాడిగా ఉండాలట. అంటే లక్ష్య పెట్టకూడదు, పొగడ్తలకు పొంగిపోకూడదు. అయితే నిన్ను ప్రేమించే వారి ముందు మనసు విప్పి మాట్లాడి ప్రార్థనలో గడపాలి. ఇవి క్లుప్తంగా చెప్తూ మరి ఎంతో అమూల్యమైన మరి సూక్తులు ఉన్నటువంటి సామెతల గ్రంథం గురించి చాలా వివరాలు ఉన్నాయండి. అయితే ఈ ప్రోవెబ్స్ అనే మాటట మరి గ్రీకు భాషలో షెలోమే మిస్లే అంటారటండి. అదంటే ప్రోవెబ్స్ అంటే తెలివితో కూడిన మాట. అది బ్రీఫ్గా ప్రతి వచనంలో అద్భుతమైన విలువ ఉందండి. అది సొలొమోను మహారాజు రాశాడు, దావీదు కుమారుడే కదా రాశాడు. 1వ అధ్యాయంలో పరిచయం చేసుకున్నాడు, నేను దావీదు కుమారుడిని, రాజునని కూడా చెప్పుకున్నాడు. అయితే మరి 31 అధ్యాయాలు ఉన్నాయి కదండి. కానీ యాక్చువల్గా ప్రోవెబ్స్ మాత్రం సొలొమోను రాసినవి 1 నుంచి 29 వరకు మాత్రమే. 31 డిఫరెంట్ పీపుల్ రాశారు. ఆగూర్ అనేవాడు 30 రాస్తే లెముయేల్ తల్లి లాస్ట్ వచనం రాసింది. అది మనం గమనించుకోము, సొలొమోనే రాశాడు అనుకుంటాం. మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. అలాగే 150 కీర్తనలో దావీదు కీర్తనలను చెప్పుకుంటాం కదండి, కేవలం 73 మాత్రమే దావీదు రాశాడు. మరి ఇక్కడ కూడా 29 మాత్రమే దావీదు సామెతల్లో మరి సొలొమోను రాశాడు. మరి 1వ రాజులు 4:32లో ఈ సత్యాన్ని మీరు గ్రహించుదాం. ఏంటండి, 3000 సామెతలు, 1005 కీర్తనలు సొలొమోను రాశాడటండి. ఎంత రాస్తే ఏముందండి, తను భ్రష్టుడైపోయాడు భార్యలతో. అప్పుడు మరి విశ్వాస వీరుల జాబితాలో సంసోన్ అన్నా ఉన్నాడు కానీ సొలొమోను లేడండి. అది గమనించుకుందాం. మరి ఎంత బతికినా ప్రభువులో చివరి వరకు నమ్మకంగా ఉంటేనే మన పరలోక రాజ్యం చేరతాం అనేది గుర్తుంచుకుందాం. రాజకీయంగా పీక్ స్టేజ్లోనే ఉన్నాడు మరి సొలొమోన్. అయితే దావీదైతే అన్ని యుద్ధాలు చేసి సుభిక్షంగా చక్కగా అమర్చి కొడుక్కిచ్చాడండి. తనకి ఎంతో ప్రశాంతంగా యుద్ధాలు లేకుండా మరి ఎంతో సమృద్ధితో ఉన్నటువంటి సొలొమోను హాయిగా కూర్చుని ఇవన్నీ రాసుకుంటూ కూర్చున్నాడు. చక్కటి 3005 కీర్తనలు రాస్తూ మనందరికీ మంచి తలంపులు ఇచ్చాడండి. ఇది క్రీస్తు పూర్వం 900 కాలంలో సొలొమోను రాశారటండి. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, తను పడిపోయాడు కాబట్టి యవనస్తులు ఎవరు పడిపోకుండా బుద్ధి జ్ఞానంతో బతకాలని మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ జ్ఞానం పొందుకున్నాడు. వెండి బంగారాలు కానీ శత్రువుపై జయం కానీ అడగలేదు, కానీ కేవలం తను దేవుణ్ణి అడుగుతాడు. మరి నువ్వెంతో చక్కగా ప్రార్థన చేసావు, ఏం కావాలి నీకు అనే దేవుడు అడుగుతాడండి. నేను చిన్నవాడిని, రాజ్యంలో ఎంతో బాగున్నాను, కానీ ఈ ప్రజల్ని ఏళ్ళటానికి బుద్ధి, వివేచన, జ్ఞానం నాకు కావాలి దేవా అని ఎంతో వినయంతో ప్రార్థించాడండి. అసలు సొలొమోను ప్రార్థన దేవాలయం దగ్గర ఎంత గంభీరంగా ఉంటుందండి. బుద్ధి జ్ఞానాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అదే అందరూ పొందుకుని తమ జీవితాలను సంరక్షించుకొని సరైన మార్గంలో జీవించి మంచి స్ఫూర్తిని పొందాలనే ఆకాంక్షతో సామెతలన్నీ రచించాడు. కేవలము సామెతలు తెలివి జ్ఞానము కలివే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో మెళకువలు అందించే విలువైన గ్రంథం. ఈ కీర్తనలో దావీదు మరి సొలొమోనులో సామెతలు రాసిన వారు ఇద్దరు తండ్రి కొడుకులే. లోకానుసారంగా ఎలా బతకాలో సొలొమోను మరి అన్నీ
రాస్తే మరి దైవానుసారంగా ఎలా బతకాలో మరి దావీదు రాశారండి. లోకల్లో సక్సెస్ఫుల్గానే ఇవన్నీ నడిపిస్తాయి. రెండూ కావాలి మనకి. మానవ సంబంధాలు కావాలి, ఆత్మీయంగా జీవించడం ఇవన్నీ కావాలి. చివరికి మనం నిత్య జీవానికి వారసులం కావాలి. అన్ని జ్ఞానముల కన్నా యెహోవాయందుల భయభక్తులు అది క్యారెక్టర్ నేర్పితే అది బుద్ధి జ్ఞానమును నేర్పిస్తాయి. యెహోవాయందు భయభక్తులు తెలివి జ్ఞానములకు మూలమని ఆ సామెతలో రాయబడింది. అయితే ప్రసంగి కూడా రాశాడు, తలకు నూనె వేసుకోవాలి, తెల్ల వస్త్రాలు ధరించాలి. అంటే అమ్మో అది వేసుకున్న వాళ్ళందరూ పాపాత్ములే అనుకోకూడదు. అది ఆరోగ్యకరమని మేలుకరమని చెప్పాడు అంతే. సామెతకు అంతా అన్ని బ్రీఫ్గా అవుట్లైన్ చేయలేమండి, ఎందుకంటే అంత ఎక్కువ ఉన్నాయి. ఈ థీమ్ మాత్రం తీసుకోగలం. ఏ థీమ్స్ ఉన్నాయో అవి నేను క్లుప్తంగా చెప్తానండి. మొదటిగా బుద్ధి గల వారికి బుద్ధి లేని వారిని తేడా చెప్తూ బుద్ధి లేని వాళ్ళని దూరం చేసుకోవాలి, విసర్జించాలి అని చెప్పాడు. ఫూల్స్ వాళ్ళని చెప్తాడు. తర్వాత ఒకడు నీతిమంతుడు, దుర్మార్గుడు, ఈ జీవితాలు తేడా చూపించాడు. తర్వాత కష్టించి పనిచేయడం, లేజీగా ఉండే వాళ్ళని చూపించాడు. అందుకే చెముల వద్దకు వెళ్ళి నేర్చుకో మరి అని చాలా చక్కగా ఆయన చేములు పెద్ద ఇంజనీర్స్, ఆయన ఎప్పుడు నిద్రపోవడం చూసామండి. అవి అంత అర్లర్లుగా ఎంత చక్కగా చేములు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు అని చక్కటి పద్యం కూడా ఉంది. అది అదంతా వివరించాడు. నాలుక విషయం రాశాడు, చక్కటి మాట ఉందండి, జీవ మరణాలు నాలుక వశమని. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కొక్క వచనంలో ఏముందో కూడా తర్వాత జాక్ పూనన్ చెప్పిన విషయాలు చెప్తానండి. నాకు అవి ఎంత నేర్చుకున్నా మనకు చాలదండి. తల్లిదండ్రులు పిల్లలు బాధ్యతలు, మరి భార్యాభర్తల బంధము, మరి బోధన తృణీకరించకుండా ఉండటము, వ్యభిచారము, త్రాగుడు గురించి కూడా వివరించాడు. తర్వాత బండ మీద పాము జారణి అంటే వ్యభిచారి, దాని పురుషుని జాడ అర్థం కాదని కూడా అనుభవంతో రాశాడు. మరి తర్వాత ఇవన్నీ ఐ ఓపెనింగ్ కదండి మనకి. ఈ పుస్తకం హెబ్రీ భాషలో రాయగా అది మార్చి మనకి రాయబడిందండి. అయితే ఈ అనుభవంలో ఇప్పుడు రాసిన ఆయన మంచి స్కాలర్ అండి. ఆయన చాలా పెద్ద పెద్ద స్కూల్స్కి మేనేజర్గా ఉండాల్సిన, తండ్రి దగ్గర ఉండాల్సిన వాడు. నేను బోధ చెప్తాను, దేవుని సేవ చేస్తానని ఎంఎస్సి బీఈడి ఇంకేమో డిగ్రీలు చదువుకొని కూడా థియాలజీ చదవలేదండి, కానీ ఎంత అద్భుతంగా విషయాలు చెప్తాడండి. ఆయన పేరు జోసెఫ్ ఎడ్వర్డ్ గారండి, రాజమండ్రి దగ్గర. ఆయన చాలా వరకు ఆ తలంపులు నేను చెప్తూ ఉంటాను మీకు. ఎంతోమంది భక్తులు చూస్తూ ఉంటానండి, వాటిలో అన్నీ నాకు తెలిసినే మీకు పంచుకుంటున్నా. అయితే సామెతలు 1:7 భయభక్తులు తెలివికి మూలం అన్నారు కదా. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ రావాలి కదా. నాలెడ్జ్ అని ఉంది ఒక చోట. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా లేకుండా తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. అది దానికి తేడా ఉందని చెప్తాడు ఈ జ్ఞాని. జ్ఞానం అనే బదులు తెలివి అన్నాడు. విజ్డమ్ అంటే తెలివి. హెబ్రీ బైబిల్లో డాట్ అంటే నాలెడ్జ్ అటండి. మరి యెహోవాయందు భయభక్తుల జ్ఞానమునకు హెబ్రీ మూలము. విజ్డము హాకమ అంటే తెలివి అంటండి. కొంత డిఫరెన్స్ ఉంటుందట. అదే సామెతలు 10:2లో ఇంకొక మాట ఉందండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇది అర్థం లేకుండా ఉంది అంటాడు ఆయన. ఎలాగంటే ట్రాన్స్లేషను ఇంగ్లీష్లో స్పష్టంగాను, న్యూ ట్రాన్స్లేషన్ తెలుగులో వాడుక భాషలో స్పష్టంగా ఉంది. ఎన్ని పుస్తకాలు రెఫరెన్స్ చేసి ఒక్కొక్క మాటకు అర్థం చెప్తున్నారండి ఈ భక్తులు. దేవుని మొదటి మాట పర్వాలా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. రెండో దానికి సరైన అర్థం ఏంటంటే ఆయన దానికి ఏమీ దుఃఖము చేర్చడు. అంటే ఆయన మరి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దాంట్లో దుఃఖం ఉండదు అనే మాట అర్థం అందండి, అసలైన అర్థం. ఇంకొక మాట, తేనె అధికముగా తాగుట మంచిది. ఇంకొక మాట, దుర్లభమైన సంగతి పరిశోధించాలి, అది ఘనతకు కారణం అవుతుందంటే ఇక్కడ ఏమంటాడంటే టు సర్చ్ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ ఈజ్, అంటే మన సొంత గౌరవాన్ని సొంత డబ్బాలు కొట్టుకోకూడదు, అధికంగా తేనె తాగకూడదు, అదండి అక్కడ అర్థం. కొన్ని ట్రాన్స్లేషన్ సరిగ్గా లేకపోయినా మనం కొంచెం సూక్ష్మంగా ఇట్లా భక్తులు చెప్పిన కొంచెం గుర్తుపెట్టుకొని జ్ఞానంగా అర్థం చేసుకుంటే మన ఆత్మీయ మేలు జరుగుతుంది. చివరిగా ముఖ్యంగా ఎన్నో ఉన్నాయండి. 20వ వచనం భయభక్తులతో నడిపిస్తూ ఉంటుంది. ఇక సామెతలో 1:24లో మాట ఉంటుందండి, నేను పిలువగా నా బోధ వినలేదు, అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. నేను పిలిస్తే మాట్లాడినంటే దాని అర్థం ఏంటంటే మరి మనము ఆయన చెప్పినప్పుడు మనం చాలా శ్రద్ధగా వినటం జరగాలి, లేకపోతే ఆయన బాధపడతాడు. మరి ఒక్కొక్క అధ్యాయంలో చెప్పినవి గబగబా ఆయన చెప్పుకొచ్చాడండి. 1:24లో నా బాధ వినలేదు, గద్దింపు లెక్క చేయలేదు. మరి దేవుని దగ్గర ఉన్నప్పుడే, దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన మాట వినాలి.
తర్వాత 2:8లో న్యాయం గురించి చెప్పాడు. భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడు, ఆయన కాపుదలు ఇస్తాడు. 3:6లో ప్రవర్తన అంతట్లో అధికారానికి ఒప్పుకోవాలి. చాలా మంచి వాక్యం అండి. చిన్నపిల్లలకి మనం ఎప్పుడన్నా వాళ్ళ సందేశం ఇచ్చేటప్పుడు ఈ 3వ అధ్యాయంలో మాటలే చెప్తాం. నీ నీ అధికారం, నీ యొక్క ప్రవర్తన అంతటికీ అధికారం కప్పుకో, ఆయన చిత్త ప్రకారం చెయ్యి అని చెప్పాలి. ముఖ్యమైనది 6:6 సో సామెతలు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. తర్వాత 10:7లో భక్తుల జీవితాలని జ్ఞాపకం చేసుకో. భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన మాట, విలువైన మాట. తర్వాత 13:24లో బెత్తం వాడాలి. బెత్తం వాడిన వాడు విరోధంగా అయిపోతాడు. మరి 14:23లో వట్టి మాటలు లేముడికి కారణము. 16:7లో ఒకనికి ప్రవర్తన ఇష్టమైతే శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. ఇది ఎంత చక్కటి అభయం అంటే మనకి మంచి మాట, మంచి వాగ్దానము. ఈ 18:21లో మరి జీవ మరణాలు నాలుక వశము. నాకు ఒక మదర్ చెప్పింది, పిల్లల్ని గబుక్కుని ఏదో తిడతాం కానీ వాళ్ళని ఆశీర్వచనాలే పలకాలి. వాళ్ళు తప్పులు చేసినా సరే నోరు సరిగ్గా వాడుకోవాలి. మనం అరే సచ్చినోడా అంటాం కానీ మరి అటువంటి మాటలు మన నోట్లో తండ్రులుగా రానియకూడదండి. విలువైన మాటలు కోపం వచ్చినా సరే నాలుగు కరుక్కొని వాళ్ళని ఆశీర్వచనాలే పలకాలని చెప్పారు. నిజంగా అది చాలా సత్యమే. అది చాలా వరకు గ్రహించుకోలేము. ఈ మాటలు ఎంతో విలువైనవి. 19 సుబుద్ధి గల భార్య భర్తల గురించి చెప్పాడు. తర్వాత ఇంకో విలువైన మాట ఏంటి తెలుసా? 21లో రాజు హృదయం నీటి కాలువల వలె ఉంటుంది. అది ఎంత శత్రువులైనా అది తిప్పివేయగలదండి. మరి మొర్దెకై హామాను విషయంలో ఎలా తిప్పేశారండి. అట్లా ఎన్నో రకాలుగా జరుగుతాయండి. 22:6 బాలుడి ప్రవర్తన మనం ఎలా సరిదిద్దాలి, క్రమశిక్షణ ఇవ్వాలని చెప్తాడు. త్రాగుడు గురించి కూడా చాలాసార్లు 23లో ద్రాక్షారసము తడతడలాడి ఎర్రగా ఉంటుంది, అది కట్ల పాము అంటుందని కూడా చెప్పాడు. అది ఎంత అనుభవంతో చెప్పాడు సొలొమోను. ఇంకా గొప్ప మాట 25:11లో సమయోచితంగా పలుకుబడిన మాట వెండి పళ్ళెంలో, చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల. అది మనకు చేత కావాలండి. సమయోచితంగా కొందరికి చాలా చక్కగా మాట్లాడగలరు. చక్కగా సమయోచితంగా రైట్ టైంలో రైట్ వర్డ్ రావాలండి. తర్వాత 28:9లో ధర్మశాస్త్రమును మరి వినకపోతే వాళ్ళ ప్రార్థన వినడు అని కూడా చెప్పాడు. ఆయన ఎవరెవరు ప్రార్థన వింటాడని కూడా స్పష్టంగా చెప్పాడు. ఇంకొక విలువైన మాట 28లో ఉండండి, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని మరి ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు, ఆయన దీవిస్తాడు. అది చాలా ముఖ్యమైన మాట అండి. 30లో ఆగురు చేసిన ప్రార్థనలో ఒక చక్కటి మాట ఉందండి. ఏంటంటే పేదవాడికన్నా ఉండకుండా గొప్పవాడి కన్నా పేదవాడు వద్దు, గొప్ప వద్దు, మరి నేను మర్చిపోతానేమో అని అలా ప్రాధేయపడతాడు. మరి అపకీర్తి తేకుండా బతకాలని కూడా చెప్తాడు. తర్వాత మరి గృహిణిగా గుణవంతిగా నా భార్య విషయంలో చాలా చక్కగా 31లో వర్ణించడం జరిగింది. మరండి తర్వాత నేను చేసినటువంటి అనుభవాల్లో ఏముందంటండి, బుద్ధి జ్ఞానములు సంపద దేవుని యందు గుప్తములైనయని కొలస్సీ 2:3లో ఉంది. సమస్త జ్ఞానము సర్వసంపదలు దేవునిలోనే ఉన్నాయి. అది కుడి ఎడంలో తొలగిపోకుండా కాపాడాలి. ఈ అనుభవంలోనండి మరి నాకు సన్నిహితుడైనటువంటి ఒక సోదరుడు నాకు పంపించిన మెసేజ్లో ఆ సామెతల గురించి చాలా విలువగా ఒక డాక్టర్ విజయ్ కుమార్ అనే ఆవిడ కూడా పద్యాలు రాసిందండి. అవి రెండు కూడా దీంట్లో నేను కలుపుతున్నాను. అది చాలా చాలా ఆశీర్వాదకరంగాను ఆహ్లాదంగా ఉంది. మరటండి సాహిత్యము ప్రతి భాషకు తేనె జామ్ లాంటి ఏంటండి. సాహిత్యానికి విశేషణాలు పట్టుకొమ్మ వంటి అంట. మంచి మాటకు విశేషణతో కూడితే 5-6 పదాలు కలిపామనుకోండి, అది మెదడుకు చేరిపోయి అది ఎంతో చక్కగా మరి ఆనందాన్ని ఇస్తుంది. మరి ట్యాబ్లెట్ కంటే ఇంజెక్షన్ బాగా బ్లడ్ చేరిపోయినట్టుగా మనకి ఈ సామెతలు సంగీతం జోడిస్తే చక్కటి కీర్తనలు అవుతాయటండి. దానికి భక్తులు ఇవన్నీ కూడా దేవునికి మనకి వారధిగా ఉంటాయి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తాయి. సంగీత సాహిత్య కీర్తనలు అందరికీ అర్థమయ్యే మంచి చెడు వివేకాన్ని చెప్పగలిగేవే సామెతలు అంటాడు ఈ భక్తుడు. ఆయన చాలా పుస్తకాలు రాశారండి. చాలా జ్ఞాని, చక్కటి జ్ఞానాన్ని పొందుకున్నాడు. అయితే ఈ డాక్టర్ విజయ్ కుమార్ కూడా
పద్యాలు శతకమే రాసేసారండి, సామెతల శతకం. మరి భాస్కర శతకం, సుమతి శతకం లాగా పద్యాలు రాశారన్నమాట. ఇప్పుడు నేను ఆయనే నాకు ఈ పద్యాలు కూడా, వారి పద్యాలు కూడా అందించారు. వారి బెల్లం కూడా శివాజీ గారండి. ఆయన విజయవాడలో ఉంటారు. ఒక దైవ సన్నిధి సంఘానికి పాస్టర్గా ఉంటున్నారు. ఆయన హిందూ కాన్వర్ట్ అండి. మరి కొన్ని సత్యాలు మళ్ళీ కొన్ని రేపు చెప్పుకుందాం. అయినా ఇప్పుడు ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. తండ్రి మాట వినము మరి అనే మాటలు, తల్లి మాట తలమానికి మగుతుంది మరి ఆ మాటలకి పద్యాల్లాగా ఎలా రాశారంటే, తండ్రి మాట వినుట తనయులకు మేలు, తల్లి మాటలు తలకు మానిక మగును, కన్నవారి మాట కంఠహారము కాగా, వినుము యేసు మాట వెలుగుబాట. ప్రతి మాటకి ఈ మాట, వినుము యేసు మాట వెలుగుబాట అది రాశారు ఆవిడ శతకం. అయితే అది ఏ ఆధారంగా అంటే సామెతల 1:8, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు, అవి తలకు సొగసైన మాలికగా ఉంటాయి, నీ కంఠంనకు హారమై ఉంటాయి. ఈ దీన్ని పద్య రూపంగా ఆవిడ రాశారు. ఇంకొకటి కూడా పద్యం నేను చదివి ముగిస్తానండి. సామెతలు 2:1 మరి ఏంటంటే, మరి దాని ఇండ్లు మృత్యువు నాకు దారితీస్తాయి, అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరతాయి, మరి దాని పోవ వద్ద తిరిగి రారు, మరి జీవ మార్గములు వారికి దక్కవు. దాని గురించి ఏమి రాశారంటే పద్యం, వారకాంత పొందు వారధి చావుకు, వారకాంత పొందు కోరబోకు, పోని ఎడల పాతాళమే గతి, వినుము యేసు మాట వెలుగుబాట. ఇది విజయ్ కుమార్ గారు రాశారు. ఈ జ్ఞాన సంపద మన ముందుందండి. ఎన్నో రీతులుగా జ్ఞానం మనం పొందుకోవచ్చు సామెతల ద్వారా. ఇంతవరకు నేను కొంచెం చెప్పాను. రేపు జాక్ పునన్ గారు కూడా ఇదే భావాల్ని ఆయన దృక్పథంలో ఏం తీసుకున్నాడో అది మనం కూడా మళ్ళీ రిపిటేషన్ అయినా కొంత మన హృదయానికి హత్తుకుని సామెతలు చదవటానికి ఆసక్తి పెంచి మనం అది రోజు చదువుకుంటే మనకి ఎవ్వరూ బోధలు చేయక్కర్లేదు అంటాడు ఈ భక్తుడు. కాబట్టి అటువంటి జ్ఞాన సంపదతో మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పెంచుకుందాం. అట్టి కృప మనకు దయచేయను కాక. ఆమేన్.